బాబావారి దివ్య పాద పద్మములకు అనంతకోటి ప్రణామములు అర్పిస్తూ ఇక్కడికి విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయి. స్వామి అంటే అతని ప్రాణం, సేవయే తన ఊపిరి. ఎటువంటి వారితో అయినా స్నేహంగా మర్యాదగా మాట్లాడటం అతని నైజం. తన కన్నా చిన్నవారితో అయినా పెద్దవారితో అయినా. అందుకేనేమో పర్తిలో స్వామి స్వయంగా ఆయన దగ్గరకు వచ్చి పాద నమస్కారం తీసుకో అని స్వామినే మెప్పించిన వ్యక్తి. మనందరికీ సుపరిచితులు ఆయనే మన ఆరిలో భజన మండలి ఎక్స్ కన్వీనర్ మీసాల పైడిరాజు గారు. ఆయన విజయనగరంలో వెంటపల్లి గ్రామంలో 1882లో మీసాల సత్యం ఆదిలక్ష్మి గారులకు రెండవ కుమారుడిగా 4 అన్నదమ్ములు 2 అక్క చెల్లెలతోడ పుట్టారు. చదువు లేకపోయినా ఆయన తెలివితేటలతో స్వామి అనుగ్రహంతో లేబర్ నుండి సివిల్ కాంట్రాక్టర్గా ఎదిగారు. 2004లో శ్రీమతి ఆదిలక్ష్మి గారిని పెళ్లి చేసుకొని ఆమెను కూడా స్వామి సేవలోకి తీసుకొని వచ్చారు. 1997లో విశాఖపట్నం వచ్చి అనకాపల్లి దగ్గర సిరిసలపల్లిలో స్వామి భక్తుని ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తూ తద్వారా స్వామికి పరిచయమైన మీసాల పైడిరాజు గారు అలియాస్ రాజు గారు తన పాట ద్వారా స్వామిని మెప్పించి స్వామి చిత్రపటం నుంచి తేనె కురిపించి ఆశీస్సులు అందుకున్న రాజుగారు శంకరమఠం సీతంధర హెచ్పి కాలనీలో భక్తునిగా సేవలు అందించి 1999లో మొదటిసారిగా స్వామిని దర్శనం చేసుకున్నారు. 2006లో ఆర్లవలో అడుగుపెట్టారు. మన ఆర్లవ భజన మండలిలో 3వ కన్వీనర్గా 2018 నుండి 2025 వరకు సుమారు 7 సంవత్సరాలు కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు. అందులో భాగంగా ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారు. 100 గంటల భజన, 100 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, ఫ్రీ ట్యూషన్ సెంటర్ 3 సంవత్సరాలు రన్ చేశారు. కోవిడ్ టైంలో 650 అమృత కలశాలు పంపిణీ, స్వామి 100వ పుట్టు పండుగ సందర్భంగా 7 రోజుల స్వామి భాగవతం సప్తాహం, 3 సంవత్సరాల నుండి పర్తియాత్ర ప్రసాదం పంపిణీ. ఇవే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన రాజుగారిని మనం ఈ రోజు అందరం అభినందించుకుందాం. తన యొక్క జీవితంలో స్వామి చేసిన అద్భుతాలు కొన్నిటిని మాతో పంచుకోవాల్సిందిగా మా మనవి. థ్యాంక్ యూ సార్. ప్రణామములు తెలుపుకుంటూ విచ్చేసిన సాయి పిల్లలందరికీ సాయిరా. స్వామి మనకు తండ్రి కాబట్టి మనం అందరూ పిల్లలకి సాయిరా. భగవంతుడు ఒక్కొక్కసారి ఆయన చూపించిన కరుణ మొయ్యడానికి చాలా బరువుగా ఉంటుంది, చాలా కష్టం. ఆయన ప్రేమను మొయ్యాలంటే మనకి చాలా శక్తి కావాలి, అది ఆయన ఇవ్వాలి. ఈరోజు చాలా రోజుల నుంచి నా అనుభవాలు నలుగురికి చెప్పుకోవాలని నాకు ఒక కోరిక ఉండేది సాయిరా. 2-3 సార్లు అనిల్ కుమార్ గారు ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఆయన మాటలు కొన్ని నన్ను చెప్పనివ్వకుండా చేశాయి. ఆయన కారణం జన్మలు మనం ఇది చేయకూడదు. చాలా మంది స్వామితో అనుభవం ఉన్న వాళ్ళు స్వామి నాకు అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, స్వామి అది చేశారు అని చెప్తుంటారు. మీరు అవేమీ నమ్మకండి, అదంతా ఉత్త గ్యాస్. అది మీరేమీ నమ్మొద్దని 2-3 ఉపన్యాసాల్లో నేను విన్నాను. నా మనసులో ఎప్పుడూ చెప్పాలని కోరుకున్నా చెప్పలేకపోయాను. కానీ ఈరోజు ఆయనే చెప్పు అని అవకాశం ఇచ్చారు. అడగకుండే ఆయన నాకు వరాలు ఇచ్చారు. అడగకుండే మీ అందరితో ఒక పదవి కన్వీనర్గా పనిచేసే భాగ్యం ఇచ్చాడు. ఈరోజు ఆయనతో ఉన్న అనుభవాలు పంచుకునే అవకాశం ఆయనే ఇచ్చారు. కాబట్టి తప్పకుండా నాకు ఆయనతో జరిగే అనుభవాలు పంచుకునే ముందు నేను ఏం కోల్పోయానో అది మన ఎవ్వరం కోల్పోకుండా 2 విషయాలు చెప్పిన తర్వాత నేను జీవితంలో నాకు స్వామి ఇచ్చినవన్నీ మీకు చెప్తాను సార్. తప్పకుండా పిల్లలు అని ఎందుకన్నామంటే మనం అనేక సంవత్సరాలుగా స్వామితో మనం జీవితాన్ని గడుపుతూ ఈ రోజు కూడా మనం స్వామి నుంచి ఏం కోరుకోవాలో మనకు తెలియట్లేదు. ఏం కోరుకోవాలో తెలియకపోయినప్పుడు మనం పిల్లలమే కదా అవుతాం, పెద్దవాళ్ళు ఎలాగవుతాం. నేను భక్తుడు అని సంబోధించకపోవడానికి కారణం ఒకటేనండి. భక్తుడు భగవంతుడి నుంచి ఏమి కోరుకుంటే మళ్ళీ ఇంకా కోరుకోవాల్సిన పని లేదు, ఆయన భక్తుడు అంటాడు. అవసరాన్ని బట్టి ఆ రోజు మనకి ఏది అవసరమో అది కోరుకున్న వాళ్ళు పిల్లలే అవుతారు.
ఎందుకంటే మనకి ఆ క్షణంలో ఏం కావాలో అదే కోరుతున్నాం. ఈ రోజు కోరు అనేక సంవత్సరాలుగా స్వామితో మనం జర్నీ చేస్తున్నప్పుడు కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందలేదు అంటే తాత్కాలికమైన కోరికలు ఆ రోజు సుఖాల కోసమే మనం కోరుతున్నాం కాబట్టి ఆ కోరిక అయిపోగానే ఆ ఆనందం కూడా అయిపోతుంది. చిన్నపిల్లవాడు మమ్మీ నాకు చాక్లెట్ కొనవా అంటే చాక్లెట్ ఎంతసేపు ఉంటుందని తిన్నంత సేపు ఆనందం. ఆ వరం అయిపోగానే మళ్ళీ ఇంకొక వరంకి వెళ్ళిపోతున్నాం కాబట్టి అశాశ్వతమైన కోరికలు కోరుతున్నాం కాబట్టి అశాశ్వతమైన ఆనందమే మనకు వస్తుంది కాబట్టి మనం పిల్లలమే. పెద్దవాళ్ళు అంటే భక్తులు అంటే ఇంకా కోరుకోవక్కర్లేదు. నాకన్నా ముందు చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడారు, మీకు అన్ని రకాలుగా తెలుసు, నేనేమి కొత్తగా మాట్లాడడానికి లేదు. మనం భగవంతుడి దగ్గరికి వస్తే మళ్ళీ ఏమి కోరుకోకుండా ఏదైతే పెద్దదిగా ఉంటుందో ఇంకా మనకి ఏది అవసరం లేదు అది కోరుకోవాలి. వామనమూర్తిని బలిచక్రవర్తి ఏమయ్యా నాలాంటి వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఏది అవసరం లేనట్టు పెద్ద కోరిక కోరుకోవాలి. మరి చెప్పి 3 అడుగులు జాగేయడం. చిన్నపిల్లలకి ఏం కావాలండి, మీరు 100 రూపాయల నోటు 5 రూపాయలు బిల్ల పెడితే 5 రూపాయలు పట్టుకెళ్తారు, 100 పట్టుకెళ్ళరు. బలిచక్రవర్తి చాలా చిన్న పిల్లవాడు కాబట్టి ఆయన 3 అడుగులు జాగా మొత్తం కోరుకుంటే ఆయన ఏం చేస్తాడు? అలాగే ఆయన ఆయన చెప్తాడు, నువ్వు నాలాంటి వాడి దగ్గర చేయి చాపితే మళ్ళీ ఇంకెవరి దగ్గర చాపే కోరు. కానీ మనం అలా చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి స్వామితో మనం 20-30 సంవత్సరాలు గడుపుతున్నప్పుడు కూడా మనకి కావాల్సింది ఈ రోజుకి మనకి చిన్నపిల్లల కోరికలే మన వైద్యం. దానివల్ల మనకి చాలా కాలగతం అయిపోయింది తప్ప పరిమితిగా ఏమి లేదు. అయితే కోరుకోవడం తప్పలేదు. స్వామి చెప్పారు, ఒక భార్య వివాహం చేసుకున్న తర్వాత స్వామి నాకు మంచి సంతానం కావాలి, మంచి భర్త కావాలి, మంచి సంతానం కావాలి, వాడు బాగా చదువుకోవాలి, వాడికి మంచి ఉద్యోగం రావాలి, మంచి భార్య పిల్లలు కావాలి అనుకున్న వరకు కోరిక తప్పలేదు. పెళ్లి చేసుకున్న పిల్లలు కానీ వాడికి వాడి పిల్లలు ఎలా పెంచుకోవాలో తెలియదు. కానీ ఆ కూర్చున్న ముందు కూర్చున్నంత వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి మన కోరికలు తీరట్లేదు. ఈ కోరికే మనిషిని చాలా సుతనం చేస్తుంది. ఈ కోరిక చాలా ప్రమాదకరం అండి. ఇలాంటి కోరికలు మనం ఎప్పుడు కోరుకోకూడదు. అందుకనే నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తాను సార్, మనం ఏం కోల్పోయామో వెనక్కి తిరిగి చూస్తే మనకి ఏమీ రాదు. ఎప్పుడో నాకు చిన్న వయసులో సార్ మా నాన్నగారు చెప్పారు, ఒక రాజుగారు ఎవరికి ఎంత అప్పు కావాలన్నా ఇస్తాను, సూటి మాత్రం నేను సత్యనాన్ని అప్పు తీరుస్తానని భగవంతుడి మీద ప్రమాణం చేయండి, మీరు ఎంతైనా తీసుకెళ్ళదు అన్నది. ఇది మా నాన్నగారు చాలా చిన్నప్పుడు చెప్పారండి, అప్పుల గురించి మాట్లాడినప్పుడు. అయితే ఇద్దరు నాలాంటి వాళ్ళు ఇద్దరు వెళ్ళి, రాజుగారు మరీ పిచ్చి వాళ్ళగా ఉన్నాడు, మనం చచ్చాక ఎవరు చూస్తే మనం తీరుస్తామో లేదు, చెరుకు ఒక 2 లక్షలు అప్పు తెచ్చుకున్నాం అని. ఆ రోజుల్లో 2 లక్షలు తెచ్చుకుంటే అన్ని ఎకరాలు కొనుక్కోవచ్చు, మీకు తెలుసు. తీర్చిన వాడు ఎవడు, చూసిన వాడు ఎవడు, మనం తెచ్చుకుందాం ఇలా ఆలోచన చేసి వెళ్తే ఆ రాజుగారు శరీరంలో ఒక జొన్న తోట ఉంటే అందులో ఒక దిష్టి బొమ్మ వీళ్ళ మాటలు చూసి నవ్విందండి. ఆ దిష్టి బొమ్మ నవ్వి ఆ దిష్టి బొమ్మ నవ్వడం చూసి వీళ్ళు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు. రాజు కాదయ్యా పిచ్చివాళ్ళు, మీరు పిచ్చివాళ్ళు, నేను మీలాగే ముందే 1 లక్ష రూపాయలు తెచ్చుకున్నాను, చచ్చిన తర్వాత తీర్చిన వాడెవడు, చూసిన వాడెవడని. నా అంత్యకాలం పూర్తయిపోయిన తర్వాత యమలోకానికి వెళ్ళాను, నా శిక్షలన్నీ అయిపోయాయి నా పాపానికి, నీ దగ్గర పని అయిపోయింది, నువ్వు స్వర్గానికి వెళ్ళు అన్నారు. నేను స్వర్గం దగ్గరికి వచ్చేసరికి ద్వారపాలకులు నన్ను ఆపేశారు, పలానా రాజుగారికి 1 లక్ష రూపాయలు అప్పు ఉన్నప్పుడు తీస్తారా, ఆ తర్వాత చూద్దాం పైకి రావడానికి. ఆ స్వర్గం దగ్గర నుంచి వచ్చి రాజుగారి ఇంట్లో ఒక కుక్క అయి పుట్టి కొన్ని సంవత్సరాలు కాపలా కాసి ఎండకి వానకి అరిచి రాత్రి పొగలనక అరిచి చనిపోయినా వాడి బాకీ తీరక మళ్ళీ స్వర్గానికి వెళ్తే ఇంకా బాకీ ఉందని చెప్పిస్తే ఆ మట్టిలో పాతిని కుక్క కొన్ని సంవత్సరాలకి మట్టి అయితే ఒక కుమ్మరవాడి కొండ చేసి ఆ రాజుగారికి అమ్మితే ఆ కొండను ఆ చేనులో దిష్టి బొమ్మగా పెడితే ఆ దిష్టి బొమ్మ కూడా కాపలా కావాల్సిన పరిస్థితి వచ్చింది. మన కోరికలు ఎలాంటివి మనం తెలుసుకోవాలి. ఈ కోరిక మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసుకోవాలి. మనం చాలా పెద్దలకు చెప్పినప్పుడు పిల్లల్లా ఉండకూడదు. ఇప్పుడు మనం అందరం పిల్లలమా భక్తులమా పెద్దవాళ్ళం మనం నిర్ణయించుకోవాలి. ఈ కోరిక చాలా ప్రమాదకరమైనదండి. ఈ కోరికల వల్ల మన జీవితాలు పోతాయి. శాశ్వతమైన కోరిక భగవంతుడి దగ్గరికి వచ్చామంటే మళ్ళీ కోరుకోవాలి. మన తరము మన పుస్తకాలను చదువుకోవాలి, మన చరిత్ర. నేను ఏ కోల్పోయినా మీకు తర్వాత చెప్తాను సార్. అందుకనే స్వామి చెప్తారు, మనకు ఉపన్యాసకులు చెప్పేవాళ్ళు కూడా మీరు ఫలానా యాత్రకు వెళ్ళండి, మీ కోరికలు తీరిపోతే గంగలో ములగండి, ఇవేమి తీరవండి. అనేక రకాల కోరికలు తీర్చాడు స్వామి. మనం కోరుకున్నాం ఆయన తీరుస్తున్నాడు. అదే చిన్నపిల్లలు బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కుని చాక్లెట్లు కొనుక్కునే కోరికలు మనకి కూడా
ఆ రోజు ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటాను, స్వామి కొంచెం నీ ఆశీర్వాదం కావాలి. స్థలం కొనుక్కోవాలనుకుంటాను, స్వామి నీ ఆశీర్వాదం కావాలి. అంతవరకే. ఆ తర్వాత ఆ తృప్తి అక్కడితో అయిపోయింది. అందుకే ఒకసారి స్వామి చెప్తారు, గుడిలో మెట్ల మీద ఉన్న భిక్షగాడు, బాబు 10 రూపాయలు ధర్మం చేయండి అంటారు. గుడిలోకి వచ్చిన వాళ్ళు అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు సైట్లు కోరుకుంటున్నారు. వాడికి మీకు ఏంటో తేడా అని తెలుసు. ఏంటి తేడా? ఏమాడు గుడి మెట్ల మీద నుంచి లోపలికి వెళ్తే ప్రియదర్శనం ఉంది కదా, కొన్ని దగ్గర తీసుకుని వెళ్ళకపోయినా వాడు కోరుకున్నంత మాత్రం తీరుస్తాడా? అయినా భగవంతుడు తీరుస్తున్నాడు, కానీ బాధపడుతున్నాడు. మనం కోరుకున్న నాలాంటి వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఈ చివరి కోరికలు ఎందుకు? అందుకే స్వామి చెప్పాడు, 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులు ఆనందంగా బతుకుతున్నాయి, కానీ ఒక్క మానవుడికి ఆనందం లేదయ్యా అన్నారు స్వామి. చూసారా? ఉత్తమమైన జన్మ, ఉత్కృష్టమైన జన్మ, ఇలాంటి జన్మే లేదన్నప్పుడు మానవుడికి ఏంటంటే ఆనందం? ఎక్కడో ఆనందం ఎందుకు లేదంటే వాడికి ఫ్రీగా రావాలండి. వాడికి అన్ని ఫ్రీగా రావాలండి. కాశీ గంగలో మునిగితే పాపాలు పోతాయి, ముందు 10,000 కట్టుకుని వెళ్ళిపోతాడు. శ్రీశైలం వెళ్ళిపోతే మన పాపాలన్నీ పోతాయని వెళ్ళిపోతాడు. ఇదంతా ఎలా పోతుంది సార్? ఎప్పుడైనా ఇప్పుడు మన విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి లేని చెత్తులు శ్రీకృష్ణ మానసదేవి తల్లికి ఉంటాయి, ఆవిడ ఈవిడ ఒకటే కదా. కానీ అక్కడికి వెళ్తే మన కోరిక తీరిపోతుంది, ఫ్రీగా వచ్చి అలా. నీటిలో శాప బతకాలంటే నీటిని ఆధారం చేసుకొని తన ఆహారాన్ని సంపాదించుకుంటాం. ఈ భూమిని ఆధారం చేసుకొని మనం కష్టపడి సంపాదించుకోవడానికి శక్తిని కలిగించి సమస్తం ఈ భూమి మీద పెట్టాడు. కాబట్టి మనకి ఇంత అవకాశం ఇచ్చిన భగవంతుడి నిరంతరం మనం ఈ భజన సేవ ద్వారా మన కృతజ్ఞతలు తెలుపుకోవాలి తప్పితే ఊరికినే భగవంతుడి వరాలు ఇస్తే అడిగిందల్లా పిల్లలకి ఇస్తే పిల్లలు పాడైపోతారా లేదా? ఆ రోజు రాజు 2 లక్షలు ఇవ్వడం వల్ల ఆడేమైపోయి పాడైపోయాడు. రోజు పిల్లలకి చాక్లెట్ అడిగితే మీకు పళ్ళు కూర్చిపోతామో తినకూడదు అంటారు. ఒక నెల నిండిన ఆడపిల్ల ఏమైనా కోరికలు ఉంటే, అమ్మ ఏమైనా తినాలంటే తినండి, మీరు తర్వాత ఎందుకంటే తినమంటారు. డెలివరీ అయిన తర్వాత మీరు తినలేరు. ప్రతిదీ తింటే ఆ బిడ్డకి పాలు ద్వారా ఆ విష పదార్థాలకి ఆ బిడ్డ పాడైపోతుంది. కాబట్టి ఏ తినాలన్నా ముందే తీర్చుకోండి అంటారు. తెలుసు 84 లక్షల జీవరాశులకి తండ్రి అంటే ఆయన. మనకేమో తెలియదు. ఇంకా చివరి కోరికలు కోరుతున్నాం. మనం పిల్లలు బిస్కెట్లు కోరుతున్నాం అంటే మనం ఏం కోల్పోయామో మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకొని మనం ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. ఇంకా మనం చేసుకోకపోతే ఇంకా ఒక ఏజ్ వచ్చిన వరకు ఈ చిన్న కోరికల వల్ల జీవితం వ్యర్థమైపోతుంది. కాబట్టి దయచేసి మనం అలాంటి కోరికలు చాలా దూరంగా ఉండాలి. మనకు కావాల్సింది ఒక్కడే, ఆ భగవంతుడు. మన చరిత్ర పుస్తకాల్లో ఉండాలి. మన మాట, మన సేవ, మన చేత మన పిల్లలు, మన తరాలు చెప్పుకునేలాగా మన ప్రవర్తన ఉండాలి. అంటే ఏమి కోరుకుంటే మళ్ళీ కోరుకోవాల్సిన పని లేదు. అలాంటి కోరిక మనం భగవంతుడి నుంచి కోరుకోవాలి. కాబట్టి మనం పిల్లలుగా కాకుండా పెద్దల తరతగా ఉండాలని కోరుతున్నాం సాయిరా. అందుచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడైతే పెడమార్గం పట్టామో మన తరాలు పోతాయి, మన కుటుంబాలు పోతాయి. ఆ పెడమార్గం పట్టడం వల్ల మీరు చూడండి, అజామనుడు అనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వేదం చదివినవాడు, గాయత్రి మంత్రం చదివినవాడు, తర్పలు పోయడానికి వెళ్ళి ఒక పొదల్లో తర్పలు పోసుకుంటూ వస్తే ఒక లేడీ క్యాక్ వినపడింది. అలా తర్పలు పోసుకుని వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోతే సరిపోను, ఆ వెనక్కి తిరిగి చూస్తే ఒక వేసి పరాయి పురుషుడితో సంగమించినప్పుడు చూడకూడలేని దృశ్యాన్ని చూసి ఇంటికి వెళ్ళిపోయి వేదం చదివిన ఆవిడే, గాయత్రి చదివిన ఆవిడే, చివరికి తల్లిదండ్రులు ఈ భార్యను వదిలేసి ఆ వేషితో 9 మంది పిల్లలకు అంటాడు. వాడు అదృష్టమో దురదృష్టమో భగవంతుని యొక్క కృప, ఆ 9వ వాడు లాస్ట్ పిల్లవాడికి నారాయణ అని పేరు పెడతాడు. చివరికి మరణకాలం సమయమందు నారాయణ 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 అని పిలవడం వల్ల విష్ణుదూతలు యమదూతలు వస్తే మీ అందరికీ తెలిసే కాదు. ఆ యమదూతలకి విష్ణుదూతలకి ఘర్షణ జరిగినప్పుడు, అయ్యా యమదూతలు చాలా పాపాలు చేశాడు, తల్లిదండ్రులు హింసించాడు, భార్యని హింసించాడు, వదిలేశాడు భార్యని, ఒక వేషంతో ఈ పని చేశాడంటే అవన్నీ వద్దండి. ఒక కార్చిచ్చుతో అరణ్యాలు తగలబడిపోయినట్టు, ఒక నిప్పి కణంతో అరణ్యాలు తగలబడిపోతున్నాయి కదా, నారాయణ అనే మంత్రంతో సమస్త పాపాలు తగలబడిపోయాయి. ఇంకేం లేదు, పుణ్యాత్ముడు అయిపోయాడు కాబట్టి మేము వైకుంఠానికి తీసుకెళ్తాం, మీరు వెళ్ళిపోండి అంటారు. అందుకే ఆ మంత్రం ఎందుకు వచ్చింది? కొడుకుని పిలిచాడండి, నారాయణ పిల్లలేదు. ఎందుకు పిలిచాడంటే
మన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మన ఈ భజనలు సేవలు నిరంతరం చేస్తేనే చివరిగా మనకి అది గుర్తుకొస్తుంది. అలా మనకు చాలా మంది చెప్తారు, ఇక బయట ఈ కలియుగంలో 9 మంది పిలబడితే నారాయణ గోవింద మాధవ మాత్రం పెట్టేశాడు, చివరికి అదే మనకి అభినందించి నారాయణ అంటే మోక్షం వచ్చేది అని చెప్తే భగవంతుడు తెలియదు కూడా. ఆ చనిపోయే ముందు ఒక సీపులు కట్టి ఆవుపేయ దగ్గర పెట్టి ఒరే ఎదవలో ఆవుపేయ తినేస్తుంది సీపులు తినేస్తుంది ఆపాడు అన్నాడు. ఇంతమంది పేర్లు పెట్టుకున్నాడు. ఆయన అమ్మాయిడ మనకున్న తెలివితేటలు ఆయనకు లేవన్నాయి. మనం ఏం కోల్పోయాలో మనం తెలుసుకోవాలి సార్. అది తెలుసుకుంటేనే ఆ పెడమార్గంలో పట్టిన ఆ గాయత్రి మంత్రం ఆ వేదం ఆయన కాపాడింది కాబట్టి ఆయన చేసింది తప్పే, కానీ చివరిలో ఆ మంత్రం. అందుకే మనం నిత్యం కూడా ఈ భగవంతుడిని ఎప్పుడైతే పట్టుకున్నా అదే శాశ్వతం. అది ఎప్పుడైతే మనం చేస్తామో సావు అంత ఈజీగా రాదు సార్. సావు ఎంత భయంకరంగా ఉందో, సునాస మరణం అందరికీ రాదు. నేను వాస్తవాలు చెప్తానండి, ఇది క్లాస్ మీరు అనుకోకండి, సత్యం, ఇది అక్షరాల సత్యం. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పన కాని మరణ కాలం నందు మరతనేమో. ఆ వేళ యమదూతల ప్రాంభించగ వచ్చి ప్రాణములు ప్రగలింపు పట్టుకునగా, కపవాద పైత్యములు తప్పగా భ్రమచేత కంప ఉప్పవమందు కష్టపడుతూ నా జిహ్వతో నిన్ను నారాయణాని పిలితలో శ్రమ చేత పిలుతునో శ్రమ చేత పిలువలేకపోతినో. నాటికి కుడు చేతుని నామ భజన తలసిదిని చేరి వినవయ్య దయన చూపి, తలచిదిని చేరి వినవయ్య దయన చూపి. చివరగా మనం కష్టకాలం అంటే మరణకాలం అందు సునాస మరణం అందరికీ రాస్తాయి. శరీరం సహకరించకపోతే వ్యాధితో కొంతమంది మరణిస్తారు. తల్లిదండ్రులు పిల్లలు ఆదరించగా పక్కన పడేసి వాళ్ళని ఏమీ కాదు చేయకుండా వదిలిసినప్పుడు ఈ బాధలే గుర్తుకొస్తాయి తప్ప భగవంతుడు మనకు గుర్తుకు రాడు. ఎందుకంటే అలాంటి సునాస మరణం కావాలంటే మనం చేసే పనులు బట్టి అది ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు కూడా ఈ తపము, ఈ పైత్యం వల్ల మనం పాడలేకపోయినా ఇది బ్యాలెన్స్ చేసుకొని, స్వామి ఈ రోజు నేను చేస్తున్న భజన గుర్తుపెట్టుకొని ఆ రోజు మమ్మల్ని అనుగ్రహించి స్వామి అని చెప్పడమే స్వామి. అందుకే మనం ఈ భజనలు, ఈ సేవలు మనం ఎప్పుడు కూడా భగవంతుని ఏది శాశ్వతమైన కోరికో అది తప్పకుండా కోరుకోవాలండి. అలాంటి కోరిక మనం ఎప్పుడైతే మనం కోరుకుంటామో మన జన్మలు ధరిస్తాయి. అలాంటి కోరికలు కోరుకోకుండా ఇంకా మనం ఇలాగే ఉంటే మన గురించి ఏముంటుంది చెప్పండి. ఇన్ని రోజులు ఇంత కాలాన్ని తిన్నాం, ఎన్ని వరాలు ఇచ్చుంటాడు ఆయన, ఎన్ని వరాలు కోరుకుని ఉంటాం మనం. ఒక్కటైనా మనకు ఆనందాన్ని ఇచ్చిందా? ఒక్కటైనా చూడండి, ఈ సమస్త జీవరాశులకు దెబ్బలు తగిలి గాయాలైతే తప్ప వాటికి ఏ బాధ ఉంది. మనకు ధనానికి లోటు లేదు, ప్రాణానికి లోటు లేదు, అన్ని రకాలు ఉన్నా సరే ఈ క్షణం అంటే ఒక కవి చెప్తాడు మన ఆనందం అని చెప్పంటే, ఒక తామర వచ్చిన కూడా గోపుంటే ఎంతసేపు ఉంటుంది ఆనందం, అది తీసిస్తే ఎంతసేపు అంటుంటుందో అంతేనంటారు. ఇది కవి చెప్పారండి, నేనేమి కోకలేదు, మీకు చెప్తున్నాను. అంతేనట మానవుడి యొక్క ఆనందం, అంతే ఆనందం. అలాంటి ఆనందం మనకి దేనికోసం వచ్చారు? శాశ్వతమైన ఆనందం కావాలి. సంసారంలో మనం కోరుకోవడం తప్పులేదు సార్. స్వామి చెప్తాడు కోరికండి. ఆ కోరిక ఎంతవరకు అంటే మీ పిల్లలు వచ్చినంత వరకు కోరికండి. ఇప్పుడు వరకు చేస్తున్నదంతా మర్చిపోయి వాళ్ళకి అప్పచెప్పి మన జీవితం భగవంతుడితో ధరించాలి. కలియుగంలో స్వామి ఎప్పుడు కూడా సంసారాలు వదిలిమని చెప్పలేదండి. కానీ ఉత్తమమైన భార్య ఉండి ఉత్తమమైన భర్త ఉంటే మనకి అది మనం అది చేయగలం. మీరు కర్దము ప్రజాపతి బ్రహ్మదేవుడు పిలిచి, బ్రహ్మదేవుడి కుమారుడి కర్దము ప్రజాపతి, నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలు కానీ సృష్టికి నీ వంతు సహాయం చేయమంటే, ఎలాంటి భార్య వస్తే నా జీవితం ఏమవుతుందని శ్రీ మహావిష్ణు గురించి ఒక మంచి భార్య గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అది మీ అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు.
ఒక మంచి భార్య కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం. ఎప్పుడైనా స్వామి డైరెక్ట్గా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? స్వామిని చూసి మనం ఆనంద భాషలు కారుస్తాం. కానీ ఒక భార్య కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన కర్దమ ప్రసాదం చూసి శ్రీ మహావిష్ణువు కన్నీరు కార్చడండి. ఆ కన్నీరు బొట్లు కింద పడితే బిందు సరోవరం అని సరస్వతీదేవి నది దగ్గర ఉంటుంది. సో అలాంటి ఒక భార్య సరిగా లేకపోతే భర్త ఎలాంటి వాడైనా ఈ సాధన కొనసాగు, భర్త సరైన వాడు కాకపోయినా కొనసాగు. కానీ మనకు అన్ని అవకాశాలు ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడికి వచ్చాం. భగవంతుడు మనకు అన్ని అవకాశాలు, భర్త అనుకూలించకపోతే ఇక్కడ ఎవరు రారండి, భార్య అనుకూలించకపోతే ఇక్కడ ఎవరు రారు. కానీ అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా మనం అర్థం చేస్తాం. ఇలాంటి పని మనం ఏది మంచో ఏది చెడ్డో మనకు అందరికీ తెలుస్తారు. ఆ పిల్లవాడు చిన్న చెట్టు పిల్లకి అరటిపండు ఇస్తే తొక్కతో తినేస్తుంది, మనకు అరటిపండు ఇస్తే తొక్క తీసుకుంటాం. సారం ఏదో మనకు తెలుసు కాబట్టి తొక్క బయటపడేసి సారాన్ని మనం తీసుకోవాలి. అది మనకు తెలిసింది కాబట్టి మనం ఇంకా పిల్లలకు ప్రవర్తిస్తే మన పెద్దవాళ్ళకి ఏం చెప్తాం, మన పిల్లలకి ఏం చెప్తాం? అందుచేత మనం ఏది కావాలో స్వామి నుంచి మనం అందరం ఈ రోజు నుంచి అది పట్టుకెళ్ళాలి. 99లో భగవాన్ సత్యసాయి బాబా దగ్గరికి నేను విశాఖపట్నం నుంచి వేరే కాంట్రాక్ట్ దగ్గర పనిచేస్తున్నప్పుడు సరస్వతిలో ఒక వర్క్ ఆర్డర్ మీద నన్ను పంపించారు, అంటే పనిచేయడానికి. ఆ పనిచేయడానికి ఒక 100 మంది వెళ్ళదు, నేను నాతో పాటు ఒక అసిస్టెంట్. ఆయన ఒక మనిషిని లాగాలంటే ఆయన కరుణ ఉంటే ఎలా వెళ్తారో నా జీవితాన్ని అలా మలుపు తిప్పారు స్వామి. నాతో పాటు పంపించిన వ్యక్తి సత్యసాయి బాబా డివోటీ, నా అసిస్టెంట్ లేబర్. ఆ ఒక్క నిమిషం కూడా గ్యాప్ కూడా అలాగా పాడుతుంటారు. నక్క ముదిరితే వాడైనట్టు ఒక్క నిమిషం గ్యాప్ కూడా అండి అలాగా పాడుతూ ఉంటాడు. నాకు సత్యసాయి బాబా, బేబీ నరసింహరావు, అటల్ బిహారీ వాజ్పేయి, చంద్రబాబు నాయుడుతో ఉండడము, స్వామి దొంగ, ఈ దొంగ బాబాని నమ్మారు అని చాలా అని వాడిని ఆపలేకపోయినా ఆపలేక సినిమా పాటలు పాడేవాడిని. అని ఎలాగైనా ఆపాలి, నాకు చిరాక సినిమా పాటలు పాడాడు అయినా ఆపేవాడు కాదు. చివరికి నేనే ఆగిపోయాడు. అయితే ఆ వర్క్ వెళ్ళిచ్చి 1 సంవత్సరం పాటు పనిచేసాం సార్. ఒక 7 నెలలు పనిచేసాం. వాళ్ళు డివోటీ, వాళ్ళ ఫ్యామిలీ అంతా డివోటీ. అనకాపల్లి మందిరానికి వాళ్ళ అమ్మాయి గారు ప్రతిరోజు ప్రతి ఆదివారం కనకాంబరాల పువ్వులు దండకుట్టి పట్టుకెళ్ళేదాడు. సరస్వల్లి ఆదినారాయణ గారు అంటే మంచి డివోటీ అండి. అయితే మా ఇద్దరికి ఆడు సాంగ్ పాటలు పాడడం, నేను సినిమా పాటలు పాడడం. ఈ వాదన ఆయన చూసి ఒక రోజు, సాయిరామ్ దయచేసి ఒక 5 నిమిషాలు ఆయన మాట్లాడగలను సార్. మా ఇద్దరు వాదన చూసి వాళ్ళు డివోటీ కదా, రాజు మనం సాయంత్రం ఇంట్లో భజించేద్దాం, నువ్వు ఒక పాట నేర్చుకొని చిన్న ఎఫ్ఎం రేడియో అండి. మీరు అందరూ విక్రమార్కుడు సినిమా చూస్తే రవితేజాల పాప కొనిస్తారు చిన్నది, అలాంటి దాంట్లో ఒక సీడీ పెట్టి నాకు ఇచ్చారు. అందులో 6 పాటలు ఉన్నాయి. అన్ని ఈశ్వరాల తేరన, సాయి తేరన ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్ ఒకే ఒక పాట నమ పార్వతి పదే అన్నారు. ఆ పాట నేర్చుకున్నాను. నన్ను ఎలాగ ఇబ్బంది పడతారు, సాయంత్రం పాడాలి ఇష్టం లేదు సార్, నాకు నిజంగా ఇష్టం లేదు భజనలో పాడాలి. సాయంత్రం ఆయన రోడ్డు నుంచి వచ్చాడు, మేము స్నానాలు చేసుకుని స్వామి ఫోటో పెట్టారు. ఆ భజనలో కూర్చొని అందరూ పాడేశారు. నాకు ఇష్టం లేదు కాబట్టి నేను లాస్ట్ వరకు ఉన్నాను. ఆయన గుమ్మం దగ్గర వచ్చిన వాళ్ళందరికీ సాయిరామ్ చెప్తున్నారు. లాస్ట్ రాజు పాడమని కళ్ళు మూసుకొని స్వామి పాట స్టార్ట్ చేసింది. ఇది అక్షరాలు నిజమండి. ఆ రోజు నేను పాడిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే ఎలాగొచ్చిందో, ఆ భగవంతుడు నా శరీరం అంతా ఆవరించి నా నోరు వాయిస్ని ఉపయోగించుకొని ఆయన పాడాడు. ఆ స్వామి నేను పాడుతుంటే చిన్నప్పుడు ఇలాగా ఒక చిన్నపిల్లలు వాళ్ళ ట్యాప్ కారిస్తే ఎలా ఉంటుందో స్వామి నోటి వెంట అలాగ అమృతం కారిందండి. అది ఒక 2-3 సంవత్సరాల క్రితం మేము అంకాపల్లి నౌకాలం గుడికి వెళ్తే మా మిస్సెస్ తీసుకెళ్తే వాళ్ళ ఫోటోని కూడా ఆవిడకి చూపించారు. ఇప్పుడు కూడా ఆవిడ షేర్ కూడా ఇచ్చారు వాళ్ళు. అంటే ఈ రోజుకి వాళ్ళు ఆ భద్రంగా దాచుకున్నారు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వచ్చింది ఆ తేను చూసి నేను నాకు ఎన్నో రోజులు పట్టలేదు సార్. నాకు ఏదైనా పట్టుకుంటే వెంటనే దాన్ని పట్టినంత వరకు వదలలేదు, పిచ్చి నాకు. స్వామి దేవుడు ఇది నిజం. ఎందుకంటే ఫోటోలు తేను వచ్చిందంటే ఇంకా నా పాటకి నిజంగా వాళ్ళు కోరస్ ఇవ్వలేదండి. స్వామి అందరూ ఫోటో మీద గెలిపారు అందరూ తేనని. నేను తర్వాత కన్నీళ్ళు కార్చనమాట. పుట్టపతి వెళ్ళిపోవాలి, స్వామితో మాట్లాడాలి, పుట్టపతి వెళ్ళిపోవాలి, స్వామితో మాట్లాడి, ఇదే నాకు ఇంకా నాకు వేరే ఆలోచన లేదు.
10 రోజుల్లో అనకాపల్లి నుంచి కొంతమంది వెళ్తే ఆయన 1000 రూపాయలు ఇచ్చి నన్ను పుట్టపర్తి పంపించారు. ఎన్నో రోజులు చూడలేదు. భజన చేసిన 10 రోజుల్లో స్వామి దగ్గరికి వెళ్ళిపోయాయి. స్వామి ప్రశాంతంలో కూర్చొని కళ్ళు మూసుకొని, మనకి గణేష్ గేట్ నుంచి మన పాత భక్తులు అందరూ తెలుసు, చివరి వరకు లైన్ లో కూర్చోబెడితే టోకెన్ సిస్టమ్ పెట్టేవారు. అప్పుడు అక్కడ టోకెన్ సిస్టమ్ తీసినప్పుడు ఎవరికైతే ఫస్ట్ లైన్ వస్తుందో స్వామి ప్రశాంత్ వైట్ గేట్ కి ఫస్ట్ నిలబెడితే స్వామి ఇలా 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 వెళ్తుండేవారు. అప్పుడు మనకి చాలా మంది పాపాలు తెలుస్తుంది. అయితే నాకు ఫస్ట్ టైం వచ్చింది. అది ఫస్ట్ టైం వచ్చేసిన స్వామితో మాట్లాడేది ఇదే కోరిక. ఆ రోజు నిజంగా స్వామి ఎప్పుడు నడుస్తూ వచ్చేవాడు, లోపల నుంచి నడుస్తూ వచ్చారు. నేను ఈ సింగర్స్ కూర్చున్న పక్కన మన విఐపీలు మన సెమినార్లు అందరూ కూర్చున్నారు కదా, నాకు అటువైపు వచ్చింది ఇలా తిరిగి కూర్చోవడం. స్వామి గణేష్ గేట్ నుంచి డైరెక్ట్ గా మన రామగారి గేట్ నుంచి కాల్తూ వచ్చారు. ఆ రోజు చూడండి, అంత తెల్లవారి స్వామికి ప్రార్థన చేస్తున్న నేను కారులో వచ్చిన స్వామిని ఎవరో అనుకొని, నాతో పాటు చాలా మంది ఫారినర్స్ లైన్లో ఉన్నారు. అంటే తెల్లవారి ఆ లైన్లో కాసారు. ఇంతమంది ఫారినర్స్ లైన్లో కాస్తే వీడికి ఎంత డబ్బు ఉంటే మాత్రం కారుతో వస్తాడని స్వామి డోర్ క్లోజ్ చేసి ఉంది, క్లాస్ చూడలేదు. ఎంత డబ్బు ఉంటే మాత్రం బయట కారు రావాలి కదా అని చెప్పి మనసులో అనుకున్నాను. సార్ స్వామి ప్రశాంతంలోకి వచ్చినప్పుడు మీకు పావురాలాగే మనుషులందరూ ఒక తెలియని ఆలోచన చేస్తారు. ఒక గుంపు కదులుతారు కదా, వాళ్ళందరూ కదులుతుంటే అనిపించింది చాలా పెద్ద ఆయన ఉంటారు మనం అనవసరంగా మాట్లాడామనుకోండి స్వామి అనుకోలేదు. అప్పుడు ఈ సేవద వంగుంటే డోర్ తీస్తే స్వామి బయటకు వచ్చారు. అంతే, లోపల నుంచి కన్నీళ్ళు కారేసారు. ఇంక మనకి ఏదైతే వచ్చామో ప్రశాంతంలోకి వచ్చి ఆయన తిరిగి మనకు ఆయన దర్శనమిస్తాడు అని మొత్తం ఇంకా అంతే సార్, అయిపోయింది. అలా కారు దిగి పక్కన ఉన్నాం మేము. జస్ట్ నా పక్కన ఉన్న అబ్బాయికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చావు బంగారు అంటే అనకాపల్లి నుంచి వచ్చాను స్వామి. నా వైపు ఇలా తిరిగి ఏం మాట్లాడతావు అంటే నేనేం మాట్లాడలేదు సార్. పక్షవాతం వస్తుంది నిజంగా చెప్పాలంటే. చెమటలు పట్టేసి ఆ శీతాకాలంలో నాకు చెమటలు పట్టాయి. చెమటలు పట్టేసి ఇంకేం మాట్లాడిన స్వామి అలా నా పక్కనే ఉన్నది కదా, పాద నమస్కారం చేద్దామంటే వెయిట్ అని స్వామి వెనక్కి వెళ్ళిపోయాడు. చూడండి, స్వామి దగ్గరగా ఉండి పాదాలు అందుకునే అవకాశం ఉన్న వెయిట్ అనుకుని స్వామి పక్కకి వెళ్ళిపోయారు. ఇంకా అంతే, ఆ రోజు దర్శనం అయిపోయింది, బయటకు వచ్చింది. 7 days తర్వాత మాకు ఇంకేం లేదు, నాకు అదే కోరిక, వెళ్ళిపోవాలి స్వామి దగ్గర ఫస్ట్ టైం వెళ్ళిపోవాలని. 7 days తర్వాత నాకు ఫస్ట్ టైం వచ్చింది సార్. స్వామి దగ్గరికి పాదాలు చూపించి పెట్టుకో అన్నారు. 7 సార్లు స్వామి పాదాలు తాకాను. 7 సార్లు స్వామి పాదాలు తాకి నాకు నేనుగా వదిలిస్తే స్వామి వెళ్ళిపోయాడండి. ముందు వెళ్ళలేదు స్వామి. ఇలాగ కళ్ళు కట్టుకొని 7 సార్లు తాకి నేను వదిలిస్తే స్వామి నా తల మీద చేసి వెళ్ళిపోయారు. నాకు ఒక షిరిడి సాయిబాబా ఫోటో మనం పాకెట్ ఫోటో ఇచ్చారు. ఇప్పుడు పిల్లలు మనకు తెలియదు, మా ఇంటి పక్క ఆయన అడిగితే ఇప్పిస్తాను. ఒక టవల్ ఇస్తే మా నాన్నకి గారి మొక్కలు చూసుకోవడానికి ఇచ్చాను. నాకు తెలియదు సార్, అంటే ఆ వయసు అలాంటిది, నాకు తెలియదు అంతే. అయిన తర్వాత పుట్టపర్తి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మన రోజు వెళ్తాను, మళ్ళీ ఏం వరకు వచ్చేస్తాను. నాది కూడా అంతే. కానీ అక్కడి నుంచి డైరెక్ట్గా 2-3 రోజులు చేసి మనం డైరెక్ట్గా మన చేతం ధర 10 మంది కొన్ని నగర సంగీతం చేశాం. శాంతిపురంలో కొన్ని రోజులు చేస్తాం. స్వామి మీకు చాలా మంది తెలుసు, స్వామి దయ్యాలు వదిలించడం, మొత్తాలు వదిలించడం మన పుస్తకాల్లో చదువుతాం సార్. అది చెప్పాలి, నా జీవితంలో స్వామి జరిగిన అనుభవాలు చెప్పడానికి. కాబట్టి నేను శంకర మఠంలో, అదే శాంతిపురం భజన మండలం, మనకి ఈశ్వరరావు గారు అని ఒక ఆయన ఉంటారు. మనకి మన ప్రతి ఏడు రథం తయారు చేసి చాలా మంది తెలుసు ఆయన నేను ప్రతిరోజు నగర సంకీర్తన చేస్తాను. ఒకరోజు సెకండ్ షో సినిమా నుంచి వస్తుండగా అక్కడ ముస్లిమ్స్ లైన్ ఉంటుందండి. ముస్లిమ్స్ లైన్ వచ్చినప్పుడు చిన్న చందులో కొంచెం శరీరం చల్లు అనిపించిందండి. సరే వచ్చాను. ఒక అపార్ట్మెంట్ మెట్ల మీద ఒక మంచి ఎండాకాలం మేడ మీద పడుకుంటుంది, కింద కాలు లేకపోతే. ఈయన ఇలా పైకి ఎక్కుతుంటే వెనకతలు గల్లు సౌండ్ వస్తుంది. అంటే 6 ఫ్లోర్కి వెళ్ళలేదు. నేను ఆగుతుంటే అది ఆగుతుంది, నేను ఎక్కుతుంటే అది ఎక్కుతుంది. సరే మరి నీకు అంత సరదా, నేను ఆగి ఎవరినో అని అడిగితే మాట్లాడట్లేదు. సరేరా ఇంకా మరి నువ్వు ఎందుకు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అక్కడ వరకు ఎలాగ వస్తాయి కదరా, వెళ్ళిపోతాం పైకి అని చెప్పి వెళ్ళిపోయి. నాకు భయం లేదు సార్, నిజంగా అప్పుడు భయం లేదు. అవి అంటే నాకు అది అంతే. అయితే డైరెక్ట్ పైకి వస్తే ఆవిడ కూడా పైకి వస్తుంది. పైకి వచ్చి నేను దుప్పటేసి పడుకునేసరికి చాలా ఒక 16-17 సంవత్సరాల అమ్మాయిలకు కనపడుతుంది.
ఆ అమ్మాయి కరెక్ట్ గా 2 సంవత్సరాలు అంటే 2000 వస్తుంది కదా, 2001 2002 వరకు చాలా దయ్యాల గురించి మీకు మళ్ళీ చెప్తారు. మా పెద్ద పొట్టు అంటే షిరిడి సాయి అవతారం సత్యసాయిబాబా అవతారంలో దెయ్యం ఒక 6 నెలలు వాళ్ళ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయింది. మీరు ఆ పుస్తకాలు చదివి తెలుసు. పని మనిషిగా దెయ్యం జాయిన్ అయింది వాళ్ళ ఇంట్లో. అంటే కొన్ని దెయ్యాలు అలా ఉంటాయి అన్నమాట. ఆ పెద్ద పొట్టు పుస్తకాలు చదవండి, మీకు తెలుస్తుంది. పని మనిషిగా 6 నెలలు వాళ్ళ ఇంట్లో పనిచేసి ఒకసారి దీపం చేయగా కిందకి వెళ్ళిపోతున్నామంటే బొమ్మ తాగి 4 శాఖ దోపం అయిపోయింది దీపాన్ని పైకి. అక్కడతో తెలిసింది ఆవిడ దెయ్యం అని. సో అలాంటిదే దయ్యమే ఇది కూడా. నేను బయట వర్క్ చేస్తుంటే నా కళ్ళు కప్పి దాగుడు మొదలాడు పైన పరంజీ మీద. అప్పుడు సరసాలండి, ఎవరైనా ఆడుతారు పరంజీ మీద సరసాలు ఆడుతారు. కిందకి మామూలుగా ఎప్పుడు ఆ సరసాలు ఆడడానికి ఎలా పర్లేదు. ఆవిడ ఫస్ట్ లక్ష్మి, తర్వాత ఈవిడే తెలుసు. నిజం సాయిరా, ఇది స్వామి తెలుసు. అలాగా చేసినప్పటికీ ఏ రోజు నాకు సంగీతం భజన మొదలలేదు సార్. కంటిన్యూ స్వామి ఏంటి స్వామి. అక్కడి నుంచి అలాగే 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాధపడితే యశ్వతోటి వచ్చాను. యశ్వతోటి వచ్చిన తర్వాత ఇలాగే బర్త్డే భజన జరుగుతుంది సార్. బర్త్డే భజన జరుగుతుంటే ఈశ్వరరావు గారిని చెప్పేసి ఇప్పటి వరకు ఆ విషయం నీకు చెప్పలేదు. ఎందుకంటే అనిల్ కుమార్ గారు ఉపన్యాసాలు ఇవన్నీ నమ్మొద్దని అనుకున్న విషయం నేను విని నేను వదిలేసాను సార్. ఈ రోజు భగవంతుడి అవకాశం ఇచ్చాడు కాబట్టి, అది స్వామికి తెలుసు కాబట్టి చెప్తున్నాను. అది అయితే భజనకి బయటకు వచ్చిన తర్వాత ఆయన అన్నాను, ఇన్ని అనుభవాలు ఉంది కూడా, నిజంగా స్వామి దేవుడేనా సాయిరామ. అదేంటో అది ఎలాగంటావు, ఒక్కొక్కసారి మనసుకు అలా అనిపిస్తుంది కానీ అంటే ఏమో తెలియట్లేదండి, మనసు చాలా విధాలుగా పరిగెడుతుందండి అని అంతే అన్నాము. ఇంటికి వెళ్ళిపోయాను. నేను బ్యాచులర్ గా 250 రూపాయలు చిన్న కంపెనీలు అద్దెకి తీసుకొని ఒక స్టవ్ పెట్టుకొని లోపలికి వెళ్ళాను. స్టవ్ వెలిగించి ఒక 1/2 గ్లాస్ బియ్యం పెట్టాను సార్. నేను కర్రీలు కొనుక్కొని పెట్టుకునేవాడిని. అన్నం స్టవ్ వెలిగించి పక్కన కూర్చోను సార్. స్వామి దగ్గర మనం సత్యం చెప్పారు. కమ్మల పాకలో నుంచి ఒక గ్రాఫిక్స్ లో నుంచి భగవంతుడు ఎలా వచ్చాడో అలా వచ్చాడంటే ఇది అక్షరాల్లో సత్యం అండి. వచ్చి సాయిరామ్ అన్నా. నేను సాయిరామ్ అంటే ఎలాగన్నారు అని, ఏం మాట్లాడుతున్నావు అన్నారు. ఇది కళ అంటే అక్కడ రైస్ అవుతుంది. ఇది కళ కాదండి. కళ అంటే అది రైస్ అవుతుంది. కళ కాదు కాబట్టి స్వాములకు కమలపాక నుంచి ప్రత్యక్షమయ్యి ఏం మాట్లాడుతున్నావు అంటే, నీకు తెలియదా స్వామి. ఈ రోజు కూడా నేను స్వామి నాకు అది ఇదని ఒక తండ్రి దగ్గర మారం చేసినట్టు చేస్తుంది ఇప్పుడు కూడా. సో నీకు తెలియదా స్వామి అన్నా నేను. అప్పుడు ఇలాగే ఒక బంతిని సృష్టించి ఆ నేల మీద తిప్పటి గిరగిర అలా తిరుగుతుంది నీ మనసు. నన్ను కంట్రోల్ చేయమంటే అది నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, అన్నట్టు నేనేం చేస్తాను. అది కంట్రోల్ చేసుకునే ఇది ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను స్వామి. తిరుగుతున్న బంతిని ఆపేశాడు స్వామి. ఆపేసి గుమ్మం దగ్గర అది ఉంది, జుట్టు పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు స్వామి. ఇది సత్యమండి. అది ఎలాంటిదో కూడా మీకు చెప్తాను సార్. 100 రూపాయలు జోబీలో తీసి ఇక్కడ పెడితే 100కి వెళ్ళిపోయింది సార్. ప్రామిస్ అండి. మా ఫ్రెండ్ నాతో పాటు ఒకడు ఉండేవాడు. 100కి వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పాడు ఒరే నిజంగా బాబు చెప్తే అంటే, అయితే నేను ఇక్కడ 100 కడతాను కబోర్డ్లో పట్టుకెళ్ళిపోమని. జనరల్గా మనం లుంగి కట్టినప్పుడు ప్యాంట్ ఇక్కడ తేరేసి లింగి కట్టిన ప్యాంట్ తీస్తాం కదా. అక్కడ 100 అంటే లింగి కట్టి ప్యాంట్ పూర్తిగా తీయలేదు. 100కి వెళ్ళిపోయాను. ఆడ పూర్తిగా తీసుకుంటే పైకి లాగి లింగిలు పక్కన మాట్లాడుతూ నేను ఈ రూములు ఉండి వెళ్ళిపోతానని చెప్పాడు. అక్కడ 100 పోయింది. అది వారి రూమ్లోకి రాలేదు ఇవ్వండి. అంటే అది స్వామి అంటే ఆ పెద్ద పొట్టమ్మ ఇంట్లో ఉన్న దెయ్యం అంటారు. అది నమ్మలేదు సార్. 100కి వెళ్ళిపోతుంది, ఎవరు నమ్ముతాడు. అలా నా పర్సలో ఉంటే తీసి కాదు, మళ్ళీ అక్కడ పెడితే పట్టుకెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజుతో నేను ఒక్కడనే. అప్పుడు స్వామి వచ్చి తనను జుట్టు పట్టుకొని తీసుకెళ్ళిపోయిన తర్వాత సార్ 2002లో స్వామి పట్టుకెళ్ళిపోయారు దాన్ని. 2002, 2003, 2004 జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు భగవాన్ సత్యసాయిబాబా సాక్షిగా చెప్తున్నాను. నేను ఈ విశాఖపట్నంలో స్వామి నాతో ఉన్నాడు స్వామి. నేను బండి మీద నడిచి వెళ్ళినా
గట్టిగా అసలు ఎంత గట్టిగా పాడేవాళ్ళంటే 3 వీధులు కింద ఇప్పుడు కూడా మా తిడుతుంటారు, నీకు పొరలేదా చుట్టూ ఉన్న వాళ్ళ ఇప్పటికీ నేను ఇక్కడ పాడుకుని వెళ్ళిపోతున్నాను. నాకు అవన్నీ తెలియదు సార్, గట్టి పాడే అనిపిస్తే పాడేస్తాను. అయితే 2004 ఆగస్టులో అదే ఫిబ్రవరిలో మన కళాభారత ఒక బిల్డింగ్ కడుతున్నాం సార్. కడుతున్నప్పుడు ఒక కబోర్డ్ బ్లాక్ కలర్ అనుకుంటే అన్నమయ్యలో నాగార్జున దర్పలు పోస్తున్నట్టు స్వామి నా దగ్గరే ఉన్నది. 4 కుర్రోళ్ళు ఉండేవారు సార్. ఒకసారి బ్లాస్టింగ్ చేస్తుంటే రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే ఒక లైట్ అయిపోయింటే బోర్డు తెలిసిపోయింది. అందులో నలుగురు ఒక ఎట్టారంగా మీ స్వామిని వేయమని అన్నారు. ఆ తడిసిపోయిన బోర్డులో టక్ నుంచి స్విచ్ ఆన్ చేశారు. 4 ఉన్నారు కదా సార్, నేను 3వ ఫ్లోర్లో ఉన్నాను. కనీసం నా మాట కూడా అనలేదు, బిడ్డ మీద గెలికి కిందకి వస్తారు. అందుకని స్విచ్ ఆన్ చేసి భయపెట్టారు. అంటే అలా స్వామి నాతో ఉండి నిత్యము స్వామి నాతోనే ఉండేవారు. మాట అయినా ఇసుక దాంట్లో మాట అయినా పువ్వు పడేది, స్వామి పాట పాడినా పువ్వే. అసలు నిత్యం స్వామి నాతోనే నాతో 3 సంవత్సరాలు జర్నీ చేశారు స్వామి. ఈ కబోర్డ్ ప్లాంట్ నరుగుతుంటే స్వామి చూస్తూ ఒక్కొక్క సైజు నరుగుతున్నప్పుడు స్వామి అయిపోయింది, వెళ్ళిపోయారు. నేను పాట పాడుతుండగా ఈ రాడ్లు చూస్తే ఒక్కొక్క రాడ్ ఒక్కొక్క సైజు నరికింది సార్. ఒక్కటి కూడా పనిచేయదు. పని అయిపోతే 2004 మార్చిలో స్వామి మనసులో అనుకున్నాను, నన్నుగా ఉంది స్వామి. ఈ రోజుకి స్వామి నా కళ్ళలో కూడా కనపడదు. 25 సంవత్సరాల దగ్గర. ఇది సత్యం సార్. మీరు కోల్పోకూడదని చెప్పడానికి కారణం అవన్నీ ఎంత నిజాలో నాకు 25 సంవత్సరాలుగా స్వామి కళ్ళలో కనపడలేదంటే ఇప్పటికీ కళ్ళలో కనపడలేదు నాకు స్వామి. ఎంత బాధగా ఉంటుంది సార్. నేనేం పోగొట్టుకున్నాను. ఈ రోజుకి వచ్చి మందిరంలో ఉండి చెప్తాను, నాకంటూ ఒక కోరుకోలేదు. స్వామితో ఇన్ని బంధం ఉన్నా సరే, స్వామి నా పిల్లలు బాగా చదువుకోవాలి, నాకు కూతురు పుట్టింది, కొడుకు కావాలి, నాకు మంచి ఇల్లు కట్టుకోవాలి. ఈ రోజుకి ఇంకా నాకు ఏ కోరిక లేదు. నాకు ఒకటే కోరిక, స్వామి కావాలి. నగర సంగీతానికి ఎవరైనా వచ్చారనుకోండి ఆనందిస్తాను, ఇంకా ఎవరు రాకపోతే ఇంకా ఆనందిస్తాను. బాగా నా మనసులో బాధ అంతా కంట చెప్పుకుంటున్నాను ఆయనతో. ఎందుకంటే నేను పోగొట్టుకున్న బాధ అలాంటిదండి. ఆ భగవంతుడితో ఉన్న అనుభవం, ఆ అనుభూతి అలా ఉంటుంది అనమాట. నేను ఈ రోజుకి ఆ 2004 మార్చి వెళ్ళిపోయింది. ఏప్రిల్లో అలా తల్లితో సంబంధం రైట్ అయింది మనకి. ఆగస్టులో పెళ్ళి అయిపోయింది. ఇంత పెద్ద సంసారం వచ్చింది. మొత్తం నా జీవితం మారిపోయిందండి. కానీ స్వామి నా కంటికి కనబడలేదు కానండి, ఏది చేసిన స్వామి నాతోనే ఉండేవారు. మా వాణి 5 నెలల పాప, ఎప్పుడు మీరు ఎవరైనా చూడండి, మీరు 5 నెలల పిల్లని ఏ తల్లి, మా ఇద్దరు ఇంట్లో పెట్టి నగర సంగీతానికి వెళ్ళిపోతే స్వామి ఇద్దరు ఇంట్లో పెట్టి తలపేసి వెళ్ళిపోయేవాళ్ళు. చిన్న పిల్లని 5 నెలల పాప వస్తే అంత పిచ్చి స్వామి. అయితే స్వామి పాప ఏడుస్తుందంటే ఏడుకి మళ్ళీ రేపు తెల్లవారికి ఆపియాలి అంతే. మళ్ళీ నాకు ఏడ్చుకొని పోతుంది, నగర సంగీతానికి వెళ్ళగలుగుతాను. కనపడలేదు కానీ సరే 2004, 2005 మా పాప పుట్టిన సంవత్సరం వరకు వాణిని ఆయన చేతుల మీద ఆడించాడు సార్. మా శైలికి ఆ పాపకి కలగలేదు కానీ వాణిని మాత్రం ఆడించాడు. ఆపి అంటే ఏడు ఆపేసేది. స్వామికి జ్వరం వచ్చింది ఇలా. పాప పుట్టిన సంవత్సరం వరకు టాబ్లెట్ వెళ్ళింది. మొత్తం ఆయన చూశారు. అక్కడి నుంచి 2006 మన 6లో వరకు వచ్చాం సార్. స్వామివారి అనుగ్రహంతో. ఇంకొక కాంచిన 3-2 ఇది, అది గణేష్ గారికి కూడా తెలుసు. అయితే సాయిరాం పార్లర్ వర్క్ చేస్తుండగా మా 4 బ్రదర్స్, మా తమ్ముడు అక్కడ పనిచేస్తూ ఒక సంబంధం ఇదైందని ఊరు వెళ్ళాడు. ఊరి నుంచి వచ్చిన తర్వాత ఏమొచ్చిందో తెలియదు, ఆయనతో ఒకటి వచ్చింది. ఆ సాయిరాం పార్లర్ నైట్ వర్క్ చేస్తుండగా ఆయన మన ఇంట్లో భజన అవుతుంది, భజన నుంచి ఆయన వెళ్ళిపోయాడు, బయట నుంచి వెళ్ళిపోయాడు. ఆ నైట్ ఆ వర్క్ అవుతుంది, తెల్లవారు రాత్రి పడుకున్నప్పుడు చనిపోయాడు. ఆ గొంతుకు నొక్కి ఆవిడ చంపేసింది. ఆవిడ హైట్ 7 feet ఉంటుంది సార్. ఇంతలా ఉంటుంది, 7 హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, వైట్ షేర్ ఉంటుంది. ఆవిడ పట్టుకుంటే అంత మామూలుగా మీకు డైరెక్ట్ కనబడుతుంది, మామూలు లైవ్లో. అది మామూలు అదృష్ట రూపం గట్ట కాదు. మనకు వచ్చిన అలాంటి తమ్ముడు చనిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. ఊరు వెళ్ళిన తర్వాత దాన సంస్కారాలు అయిపోయిన తర్వాత నైట్ మా అమ్మగారు పడుకుంటే అప్పుడేమైపోలేదు, ఇంకొకరిని కూడా తీస్తానని చెప్పి కనబడింది. అయితే నేను నన్నే కదా, నెక్స్ట్ నేనే కదా, దాని సమస్య నేను చూసుకుంటానని నువ్వేం బాధపడకుండా వచ్చాను. వీళ్ళందరినీ వచ్చాను. సాయిరాం పార్లర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. చనిపోయిన
మరుసటి రోజు ఆ సామాన్లన్నీ పట్టుకొని ఇక్కడికి వచ్చేసి నేను ఇంట్లో ఒక్కనే ఉన్నాను సార్. డైరెక్ట్గా మేడం గారు మా ఇంటికి వస్తుంది పలకరించడానికి. నేను వచ్చాను కదా, చెప్తానండి 7 అడుగుల లైటు, ఇంత లావు, శంకల హ్యాండ్ బ్యాగ్, వైట్ చీర, మరి శంకల హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది, మళ్ళీ మామూలు కాదు. రాత్రి 12 అయింది సార్, రాత్రి 12 అయింది. నేను బయటికి రావాలని డోర్ తీస్తే మాకు ఒక ట్యాంక్ ఉంటుంది, మీరు అందరూ భజనకు వచ్చారు బాత్రూమ్ పక్కన. ఒక లేడీ తెల్లవారు లేచి చీర కట్టుకుంటే ఎలాగ కుర్చీలు చదువుకొని తెల్లవారు లేచి బ్రష్ చేసుకుంటుందా, నేను ఇంక డోర్ తీయాలని ఆవిడ అక్కడ బయట కుర్చీలు చదువుకుంటుంది. మరి ఇంకేం బయటికి వెళ్తాను సార్ అని ఇక్కడ సౌండ్లు పట్టి అన్ని పట్టుకెళ్ళిపోయి 12 అప్పుడు దీపం వెలిగించి స్వామికి తెల్లవారు 4 గంటల వరకు సాయి గాయత్రి చదువుతుంటే కిటికీ ఊపేస్తుందండి. అది ఎంత ఉంది మామూలుగా, అది మామూలుగా నొప్పి చచ్చిపోతుంది, అంత లావు ఉంది. కిటికీ ఊపేస్తుంది పట్టుకొని, కిటికీ ఊపిస్తుంటే ఇంకా మరి సమట పట్టేస్తుంది. ఏదైనా స్వామి డివాడ్ అయినా దాన్ని చూస్తే నా ఆకారం అలాగ ఉంది. తెల్లవారు 4 గంటల వరకు సాయి గాయత్రి చదివితే ఆ తెల్లవారు 4 గంటలకి ఏడుస్తూ దిగిపోయింది కిందకి. అది దిగిపోయి అంత దూరం వరకు, అప్పుడు మా ఇంటి ముందు ఇల్లు ఉంటే చాలా దూరం కనబడేది, గణేష్ గారి ఇంటి వరకు ఉన్నాం. అక్కడ వరకు వెళ్ళిపోయిన తర్వాత నేను డోర్ తీసి బయటకు వచ్చి నా పని చేసుకుని మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ మామూలు వస్తుంది. ఇలాగా 7 రోజులకి ఒకసారి గణేష్ గారికి కూడా కనబడింది. ఆ రోజు నుంచి మరి వైపు రాలేదండి. గణేష్ గారికి కూడా మేడం గారు దర్శనం ఇచ్చారండి. ఎందుకంటే నిజం కాదు చెప్తున్నానండి, మరి గణేష్ గారికి దడబుట్టిస్తాం. 7 రోజుల తర్వాత బయట భజన పెట్టాను. అప్పుడు మా కుర్రలందరూ భజన చేసేవారు, మన భజన కాదు. స్వామి ప్రతిరోజు నిద్ర లేకుండా ఎన్ని రోజులు అది నన్ను తీయాలంటే ఎక్కడైనా చేస్తుంది. ఏంటి బాధ, నాకు ప్రతిరోజు 3 గంటలు వేసుకొని సాయంకాలం చదువుకోవడం, అది రోజు వస్తుంది. మామూలుగా ఇంట్లో అత్తారింటికి వచ్చినట్టు వస్తుంది. ఏంటి స్వామి నాకు ఈ బాధ, ఇంకా నేనేం చేయను, బయట భజన పెట్టి దీపం పెట్టి నేను పడుకుపోతున్న స్వామి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు అనవసరం అని స్వామి దండం పెట్టుకొని ఆ రోజుతో పడుకుని పోతే స్వామి దాన్ని కూడా తీసుకెళ్తారు. అంటే స్వామిని నమ్మితే మనకి ఎలాగ కాపాడుతాడో ఇది అక్షరాల సత్యాలు సార్. ఎందుకంటే మన జీవితంలో నేను చెప్తాను, ఏ కోరుకోని మీకు అన్నాను కదా, 20 సంవత్సరాలుగా స్వామి నాకు కళ్ళలో కూడా రాలేదు. కానీ ఈ రోజు కూడా నేను స్వామి ఏది అడిగినా ఇస్తారు. నేను అడగడమే లేటు, స్వామి ఇస్తారు. అందుకని నాకు స్వామి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను సహించాను. ఇంకా నాకు స్వామితో ఉన్న బంధం అలాంటిది, ఆ బంధం అంత బలపడింది కాబట్టి నాకు ఏ కోరికలు లేదు సార్. నిజంగా చెప్తాను, నేను ఏమీ కోరుకోలేదు. మాకు అంటే మా లక్ష్మి ఏ బాధ్యత నీకు ఉండదు, ఏ బాధ్యత ఏదైనా కోరుకుంటే కదా బాధ్యత ఉంటుంది. స్వామి నీ దగ్గర అబద్ధం చెప్పి నాకు ఈ రోజుకి నాకు రేపటి దినం ఎలా జరుగుతుందన్న కోరిక నాకు లేదు రాదు. నాకు ఒకే ఒక కోరిక, స్వామితో ఉండాలి. నాకు ఒకే ఒక కోరిక, ఈ జన్మ జీవితం స్వామికి అంకితం అయిపోవాలి. అందుచేత మనం పిల్లల్లా కాకుండా, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది సార్, నాకు పిల్లల్లా కాకుండా ఈ రోజుకైనా సరే మనం స్వామి యొక్క భక్తుల్లాగా ప్రవర్తన ఉండదు. అందుకు రామాలయంకి వెళ్ళిన వాళ్ళు రాముడి భక్తులు, కృష్ణాలయంకి వెళ్ళి మనం బయట లోపలికి వెళ్తే వెళ్ళి సత్యసాయిలో భక్తులు రాంటారు. పాప వాళ్ళకి తెలిసి మనం భక్తులు అని, ఇంకా మన ప్రవర్తన పిల్లల్లాగా ఉన్నాయని వాళ్ళకి తెలియదు కదా. మనం భక్తుల్లా ప్రవర్తించాలి అంటే మనకి ఇక్కడి నుంచి ఏది పట్టుకుంటే ఇంకేం అక్కర్లేదు, అది పట్టుకెళ్ళాలి. మనం చిల్లర మనకి ఎందుకండి, మనకి ఎందుకు చెప్పండి, నీకు అవసరం లేదు. మనకి అన్ని స్వామి ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు కోరుకునే కోరికల్లోనే ఆనందం లేకపోతే ఇంకా మేము ఏం కోరుతామండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు ఇక్కడికి వస్తాం ఏదో కోరిక, మనందరికీ ఏదో కోరిక. వాళ్ళకి పరీక్షలో 10th క్లాస్ పరీక్షలతో బాగా పాస్ అయిపోవాలని కోరిక, వీళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని కోరిక, మా అమ్మ చాక్లెట్ ఇవ్వాలని కోరిక. మనకు తెలియాలి సార్ మనం ఏం కోరుకుంటున్నాం. నేను ఎప్పుడు షాప్కి లేదు కొన్నాం. నేను ఒక రోజు పాల ప్యాకెట్ ఉంది, చిన్న పిల్లడు వచ్చి ఒక 5 రూపాయలు వచ్చిపోయినట్టుంది. అంకుల్ అది ఇవ్వ అంట, లేస్ ప్యాకెట్ అంతే. ఇదే కాదు, అది కాదు అంకుల్, అది ఆడికి ఏం కావాలో తెలియదు. ఇప్పటికీ మనకు తెలియట్లేదు సార్, ఇప్పటికీ మనకి ఏం కావాలో తెలియట్లేదు. మనం ఏం కావాలో తెలుసుకోకపోతే ఇంకొకటి తెలుసుకుంటాం, జన్మ వ్యర్థమైపోతుంది కదా. అందుకని మనం భక్తులుగా ప్రవర్తించాలి, కాలాన్ని ఉపయోగించుకోవాలి. మనం ఈ సంసారం భగవంతుడు మనకి ఇచ్చాడో ఆ ధర్మాలు పాటించి మన ఒకే ఒక్క ధర్మం ఈ జన్మ భగవంతుడి కోసమే అని ఎవరైతే తెలుసుకుంటామో ఆ జన్మలు తరించిపోతాయి. లేకపోతే మనం పుట్టడము సావడము, పుట్టడము సావడం, పుట్టడము సావడం, ఇది కాదు కదా. మనం మార్చుకోవాలి. మనల్ని చూసి మన పిల్లలు చూసి వాళ్ళ పిల్లలు,
మన కోరికలు ఇప్పుడు శోభా గారికి మనవడు వచ్చాడు, ఇంకో మనవడు వస్తే ఆవిడకి ఇంకా ఇంకా కోరుకుంటే ఇంకా మూడతారు, ఇంకా కలవాడి గారికి మనవడు వచ్చాడు, ఇంకా అక్కడ ఆపాలండి. స్వామి చెప్పారు ఎక్కడ ఎండ్ పాయింట్ ఎక్కడ అనిపించింది ఆపాలి. ఇంకా కావాలంటే ముసలైన ఇంకా కట్టి మీద కాల్చినంత వరకు మనవడికి ఒక ఇల్లు ఇస్తే బాగుంది. ఒక్క మనవడు ఉండిపోయాడండి పాప, అందరికి అన్ని చేసింది. ఈవిడ ఏం చేస్తుంది ఆవిడ తెలియదు ఏమి ఇవ్వాలని. ఆయన్ని అంటే అడగొద్దు, ఇంక ఇసుకించొద్దు. స్వామి చెప్తారు పిల్లల్లాగా మరీ మారం చేస్తున్నారు అయ్యా రోజు. ఎక్కడికి మీరు వెళ్ళకపోతే సరే కష్టపడి ఇక్కడే భగవంతుడి దర్శనం మనం చేసుకోవచ్చు. ఏ తీర్థయాత్రలకు వెళ్ళొద్దని చెప్పను, అక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకోవాలి. పుట్టింటికి వెళ్ళి ఆడపిల్ల తల్లిదండ్రులు ఇసుకించి తేకూడదండి. వాళ్ళ సంతోషంగా నా పిల్ల ఇచ్చిందని వచ్చిందని ఏదో ఒకటి ఆనందం తేవాలి. అమ్మ ఇక్కడ అది ఇచ్చి అమ్మ ఇది సంక్రాంతికి వెళ్తారు కదా ఆడపిల్లలు, చెప్తున్నాను ఇసుకించకూడదు. ఇచ్చింది తొట్టుగా తెస్తే ఆ తల్లిదండ్రులకు ఆనందం. మరి మనం పుట్టింటికి వెళ్ళామంటే శ్రీశైలం, కాళాశ్రీ, అరుణాచలం ఎక్కడికి వెళ్ళా అది మనం పుట్టింది. అక్కడి నుంచి శాశ్వతమైన వస్తువు ఒకటి దాని తల్లిదండ్రులకి ఆనందాన్ని తెచ్చుకోవాలి. కానీ మనం తేవట్లేదు. అక్కడికి వెళ్ళి ఒక కాగితాలు రాసేస్తాను, కల్పవృక్షం ఎక్కుతాను, ప్రశాంతంలో చెప్పిన కోరికలు చేరుకోవడం ప్రశాంతంలో చేది రాసేస్తాను. ఇక్కడ ఉన్న స్వామి కల్పవృక్షం మీద ఒక స్వామి ఉన్నారు. కానీ మనకి ఎండ పడాలని ఎక్కడో దగ్గర. అంచేతనే మనం ఈ రోజు నుంచి సత్య సాయిబాబా భక్తులుగా ఉండాలి. మన కోరికలకు ఒక అర్థం ఉండాలి, మనం చేసే పనికి ఒక పరమాత్మ ఉండాలని. కాబట్టి మీ అందరినీ కోరుకుంటాను, నేను కూడా మీ మార్గం నడుపుతాను. నేను కోల్పోయింది మీరు కోల్పోకూడదు. భగవాన్ సత్య సాయిబాబా నేను 20 సంవత్సరాలుగా కనపడగానే ఎంత తప్పిస్తున్నా అలాంటి పరిస్థితి మీకు రాకూడదు. ఒక్కసారి వస్తే వచ్చిన సాయిని పట్టుకొని వదలకుండా గట్టిగా పట్టుకోండి. మన జన్మను తరించిపోయేలాగా మన ప్రవర్తన ఉండాలని అందరినీ కోరుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశం అందరికీ ప్రేమ సాయి.